అర్జున్ చక్రవర్తి యొక్క రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఒక కబడ్డీ ప్లేయరు 1970-80 మధ్యలో ఎన్ని డ్రామాలు జరిగాయి, ఎన్ని రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది చాలా క్లియర్గా చూపించారనమాట ఈ సినిమాలో. ఒక కబడ్డీ స్పోర్ట్తో వచ్చి ఇంత ఎమోషన్స్ని, ఇన్ని స్ట్రాంగ్ ఫీలింగ్స్ని చూపిస్తారు అనుకోలేదు డైరెక్టర్ గారు. విక్రాంత్ రుద్ర గారు చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీని ఎక్కడ లేపాలి, ఎక్కడ చూపించాలనేది బాగా చూపించారనమాట. సో మెయిన్గా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్ చేసిన విజయ రామరాజు అన్న అయితే చాలా బాగా చేశారు. అసలు డిట్టోగా సేమ్ ఆయనలాగా క్యారెక్టర్లోకి దిగిపోయారనమాట. అంత బాగా పర్ఫామ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఎమోషన్ సీన్స్ కానీ, ఆయన విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. డైలాగ్స్ కానీ. సో అందరూ ఒక మంచి స్పోర్ట్ డ్రామాని చూడాలనుకుంటే అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈరోజు ఒక మంచి సినిమా రిలీజ్ అయిందనమాట, జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. అలాగే ఈ సినిమాలో చేసిన అజయ్ ఘోష్ గారు కానీ, అజయ్ గారు, హీరో మధ్య వచ్చే సీన్స్ కానీ మొత్తం టోటల్లీ ఒక ఇంటెన్స్గా వెళ్తూ ఉంటుంది. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక జర్నీని చూసినట్టు కాదు, మన లైఫ్ని మనం చూసుకున్నట్టు చాలా మెసేజ్ ఉన్న సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి.